సార్ చాలా వరకు కూడా ఈ మెన్ పవర్ గురించి మీరు ఇప్పటికే ఒక అవేర్నెస్ చేస్తూ వస్తున్నారు. ఎస్. కానీ ఏంటంటే అసలు వాళ్ళ లైఫ్‌లో అంటే మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్‌లో కొన్ని రకాల తప్పులు, అది కూడా టాప్ 5 తప్పులు. ఎస్. ఈ మెన్ పవర్ తగ్గడానికి చేసే తప్పులు ఏంటంటే? ఇప్పుడు మనం టీ తాగుతున్నాం, ఇది ఒక హ్యాబిట్. ఓకే, సో ఇలాగే మన లైఫ్లో చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఒక 5 బ్యాడ్ హ్యాబిట్స్ గురించి ఇక్కడ మనం ఈ వీడియోలో అవేర్నెస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే. ఈ తప్పులు చేయకుండా ఉంటే వాళ్ళు మెన్ పవర్ పెరుగుతుంది. యా, అంటే అగైన్ మళ్ళీ కండిషన్స్ అప్లై, ప్రైమరీ ఫ్యాక్టర్స్ అని చెప్పుకుంటాం అనమాట. అవి చేయకుండా ఉంటే మంచిది. ఓకే, సో వెరీ ఫస్ట్ వచ్చేసి నిద్ర లేవడం. అంటే రైట్ ఫ్రమ్ డే మార్నింగ్ నుంచి మాట్లాడుకుందాం. నిద్ర లేవడం అనే ఒక హ్యాబిట్ ఉంటుంది చాలా మందికి. అంటే లేట్ నైట్లో పడుకొని, అంటే ఈ మధ్యకాలంలో ఈ మొబైల్ సోషల్ మీడియా రావడం వల్ల స్క్రోల్ చేస్తూ ఎప్పుడు పడుకుంటారో వాళ్ళకి తెలియదు. మొబైల్ అలా రన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు లేస్తారో కూడా తెలియదు వాళ్ళకి. ఓకే, అంటే బేసిక్గా ఈ సన్ రైజ్ కంటే బిఫోర్ ఏదైతే అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంటల్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా మంచిది. ఓకే, అప్పుడు లేవడం వల్ల మైండ్ చాలా కామ్గా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు లేచి వాకింగ్ చేయొచ్చు, లేదా యోగా మెడిటేషన్ లాంటివి చేయొచ్చు. సన్లైట్ కూడా ఎక్స్పోజ్ అవుతుంది. ప్లస్ ఆ వైబ్రేషన్స్, ఎస్పెషల్లీ ఆ వైబ్రేషన్స్ ఎక్స్పోజ్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ హ్యాబిట్ వచ్చేసి నిద్ర లేవడం. సెకండ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, మీకు ఏమీ కుదరకపోతే మీ ఇంటికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఖచ్చితంగా ఒక పార్క్ ఉంటుంది. మీకు ఏమీ అక్కడ మీరు ఏం చేయడానికి రాదంటే బండి వేసుకొని వెళ్ళి ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఉంటుంది కదా, 7-8 o'clock సన్లైట్, ఆ పార్క్లో సోఫాలో కూర్చోండి. అసలు కుదిరితే వాకింగ్ చేస్తే చాలా మంచిది. అది కూడా కుదరదు అనుకోండి, మామూలుగా సోఫాలో కూర్చొని సరిపోతుంది. అక్కడ కూర్చొని మొబైల్ చూసుకోవచ్చు, అది చూసుకోవచ్చు హ్యాపీగా. అంటే ఇక్కడ బేసిక్గా కూర్చొని చూసుకునే దానికంటే అక్కడ కూర్చొని ఎండ తగిలేటట్టుగా చూసుకుంటే మంచిది అంటారు. అంటే బాడీ సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుంది, దానివల్ల విటమిన్ డి ప్రొడక్షన్ అవుతుంది అనమాట. సో సెకండ్ హ్యాబిట్ వచ్చేసి ఇది అనమాట. దెన్ థర్డ్ హ్యాబిట్ వచ్చేసి ఈ ఫుడ్ తినడం. ఓకే, ఫుడ్ తినడంలో ఏంటంటే వాళ్ళు అసలు వాళ్ళ ఫోకస్ ఉండట్లేదు. అంటే అసలు మైండ్కి తెలియట్లేదు, వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకి తెలియట్లేదు. సో ఫోకస్డ్గా అన్ని పక్కన పెట్టి, మొబైల్ పక్కన పెట్టి, అన్ని పక్కన పెట్టి ఫుడ్ తీసుకోవడం. అండ్ దాంతో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైలీ ఖచ్చితంగా ఒక ఫ్రూట్ తీసుకోవాలి. ఓకే, రైట్. తర్వాత ఎనీ ఫ్రూట్, వాళ్ళ బాడీకి సూట్ అయ్యే ఫ్రూట్. సో ఇలాంటి టీ కాఫీలు తాగుతున్నప్పుడు దీంట్లో షుగర్ కన్సంప్షన్ అనేది తగ్గించేసుకోవాలి. ఓకే, దెన్ నెక్స్ట్ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏంటంటే కనీసం ఒక 7 to 8 hours. ఓకే, 7 to 8 hours వాళ్ళు మంచి ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలి. సో ప్రాపర్ స్లీప్ ఉందనుకోండి ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకే, అంటే చాలా మంది క్లయింట్స్ మన దగ్గర వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, సార్ నేను ప్యూర్ వెజిటేరియన్ సార్, నాకు ఆల్కహాల్ హ్యాబిట్ లేదు, స్మోకింగ్ హ్యాబిట్ లేదు, రైట్, అయినా కూడా నాకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటాం. సో ఇవన్నిటికి రీజన్ ఏంటంటే వాళ్ళు తింటున్న ఏదైతే ఫుడ్ ఉందో ఆ ఫుడ్లో డెఫిషియన్సీ ఉండదన్నమాట. సో ఇంత చేసినా కూడా, ఇంత అవేర్నెస్ ఇస్తున్నాం, ఇంత చేసినా కూడా, అంటే చాలామంది ఏమంటారంటే ఇవన్నీ చేయడానికి మన టైం లేదు అంటారు. సో ఇంత చేసినా కూడా మనకి రిజల్ట్స్ రావట్లేదు అంటుంటారు. సో వాళ్ళ గురించి మనం ఏంటంటే ఈ కిట్ అనేది తీసుకొచ్చామన్నమాట. ఈ కిట్ని కనుక వాడినట్లయితే, అంటే ఇవి చేస్తూ ఇంకా కిట్ వాడితే కనుక ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో దీంట్లో ఏంటంటే ప్రోటీన్ సప్లిమెంట్, మనం ఇక్కడ మాంగ్ ఫ్రూట్ సప్లిమెంట్, ప్రోటీన్ సప్లిమెంట్ ఇచ్చాం. దీంట్లో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి మాంగ్ ఫ్రూట్ నుంచి చేసినవి. అలాగే టెస్టోస్టెరాన్ లెవెల్ యొక్క ప్రొడక్షన్ ప్రాపర్గా చేసుకోవడానికి దీంట్లో హనీ స్టిక్ ఉంది, శిలాజిత్ హనీ స్టిక్ ఉంది. అలాగే నర్వ్ వీక్నెస్ని ఓవర్కమ్ చేయడానికి ఈ సప్లిమెంట్ ఉపయోగపడుతుంది, రైట్. అలాగే విటమిన్ డెఫిషియన్సీ కొరకు ఈ సప్లిమెంట్ ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఓవర్ వెయిట్ ఉంటే కనుక ఈ న్యాచురల్ గ్రీన్ టీ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ క్రీమ్ ఏదైతే ఉందో, రైట్, అంటే వాళ్ళు పర్ఫామ్ చేయడానికి ముందు అప్లై చేసినట్లయితే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నర్వ్స్ అన్ని కూడా స్టిమ్యులేట్ అవుతుంటాయి అనమాట. అంటే మనం ఇంతకుముందు వీడియోలో కూడా మనం అవేర్నెస్ తీసుకొచ్చాము ఏంటంటే మనిషికి, రైట్, లాంజివిటీ అంటే ఎక్కువ కాలం బతకడానికి దేవుడిచ్చిన ఒక వరం ఏంటంటే సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయడం. రైట్, అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఓకే పిల్లలు పుట్టారు కదా ఇంకా దాని గురించి పెద్ద బూతు అన్నట్టుగా మాట్లాడుకుంటారు, అంటే ఎస్పెషల్లీ ఇండియన్ కాంటెక్స్ట్ లో చూసినట్లయితే. బట్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏంటంటే మన హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ప్లస్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంటిమసీ పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడున్న సమాజంలో అంటే 40+ ఉన్న వాళ్ళు
రైట్, సెక్స్ చేయాలని కోరిక ఉన్నా చేయలేకపోవడం వల్ల, అంటే వాళ్ళకు ఈ వాట్ యూ కెన్ సే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కానీ ఇలాంటివి ఉండడం వల్ల వాళ్ళు ఒక సెల్ఫ్ డిస్రెస్పెక్ట్ అంటే సెల్ఫ్ క్రిటిసిజంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకు అంటే మనకు సొల్యూషన్ ఉంది, మనకున్న ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది అనే అవేర్నెస్ లేక వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి మనం ఈ వీడియో చేస్తున్నాం. సో అలాంటి వాళ్ళ కొరకే ఒక దివ్యమైన వరంలాగా ఈ కిట్ అయితే ఉంది. సో ఈ కిట్ని తీసుకొని హ్యాపీగా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎన్ని రోజులు వాడాలి సార్ ఈ కిట్ని? ఒక 4 to 6 months మినిమం వాడాలి. ఏదో స్విచ్ చేయగానే లైట్ వెలిగినట్టు కాకుండా, ఫ్యాన్ వెలిగినట్టు కాకుండా ఇమీడియట్ రిజల్ట్స్ ఒక 15 daysలో 1 monthలో రిజల్ట్స్ వస్తాయని మాత్రం భ్రమలో ఉండకండి. ఓకే. సో ఖచ్చితంగా మినిమం ఒక 4 to 6 months వాడితే అంటే మంత్ బై మంత్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సెట్ చేస్తూ మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సార్ ఇప్పుడు ఒకవేళ సిగరెట్ స్మోకింగ్ అలవాటు కానీ లేదు అని అంటే ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ అలవాటును మానుకొని ఈ కిట్ యూజ్ చేయాలా, లేదు అంటే అది ఉన్నా సరే పర్లేదు కిట్ వాడచ్చు అంటారు? అంటే ఈ హ్యాబిట్ చాలా రకాలుగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు వీక్లీ వన్సో మంత్లీ వన్సో అకేషనల్గా తీసుకుంటుంటారు, వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు, రైట్, వాళ్ళకి దానివల్ల పెద్ద డ్యామేజ్ ఏమి ఉండదు. అదే కానీ డైలీ 90 డైలీ ఫుల్ బాటిల్ తాగాలంటారు, వాళ్ళకి మాత్రం అసలు మేము అడ్వైస్ చేయమన్నమాట. అండ్ వేరే స్మోకింగ్ విషయానికి వస్తే, స్మోకింగ్ అంటే టోటల్ హెల్త్ని డ్యామేజ్ చేస్తుంటే ఎస్పెషల్లీ లంగ్స్ని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు తగ్గించుకుంటూ తీసుకోవడం మంచిదని చెప్పి అడ్వైస్ చేస్తారు. ఓకే ఓకే. మీకు మామూలుగా మీకు వచ్చిన చాలా మంది క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో ఎవరైనా సార్ మాకు అసలు ఈ స్మోకింగ్ లేకుండా మేము ఉండలేము, మాకు ఆల్కహాల్ లేకుండా ఉండలేము అన్న వాళ్ళను గ్రాడ్యువల్ అది తగ్గించుకుంటూ మళ్ళీ ఇది చేసిన సందర్భాలు ఉన్నాయా? ఎస్, అంటే వాళ్ళు కౌన్సిలింగ్ అపాయింట్మెంట్ తీసుకుని పర్సనల్ కౌన్సిలింగ్ వచ్చారు. సో అలా కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళకి మనం వాటిని తగ్గించామన్నమాట. ఓకే, అయితే 1 shot 2 birds లాగా అంటే ఓన్లీ కిట్ మాత్రమే కాదు, కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకున్న ఈ ఆల్కహాల్ ని కూడా మనం ఇది చేయొచ్చు. ఎస్, ఇది మొత్తానికి మెన్ పవర్ని పెంచే విధంగా జీవీఎస్కే న్యూట్రాసిటికల్ వాళ్ళు వచ్చేసి ఒక కిట్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో దీనికి వచ్చేసేసి సెలబ్రిటీ కిట్ అనేది కూడా ఇందులో అయితే ఉంది. సో దీన్ని మాత్రం ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ జరిగిపోతుంది, ఈ రోజు రాత్రి మీరు వేసుకుంటే 1 గంట ముందు వేసుకుంటే ఏదో అద్భుతాలు జరుగుతాయి అనేది అయితే ఇక్కడ ఎవరు చెప్పట్లేదు న్యూట్రిషన్స్. సో వాళ్ళు చెప్పే మాట ఏంటంటే 3 నుంచి 6 నెలల టైం అయితే పడుతుంది, అది కూడా వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి మేము ఇస్తూ ఉన్నామని చెప్పేసి అంటున్నారు. మీలో కూడా ఈ లక్షణాలు ఏమైనా కనపడ్డాయి, మెన్ పవర్ తగ్గింది మాకు అని అనుకునే వాళ్ళు ఉంటే ఈ కిట్ కావాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు ఓంప్రకాష్ గారితో మాట్లాడిన తర్వాత మా బాడీకి ఏది సూటబుల్లో తెలుసుకున్న తర్వాత మేము కిట్ తీసుకుంటాము అని అంటే అదే నెంబర్కి కాల్ చేసేసి అపాయింట్మెంట్ ద్వారా మీరు సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఒకవేళ ఈ 2 రీజన్స్ అంటే బ్లడ్ ఫ్లో ఒకటి, విటమిన్ డెఫిషియన్సీ ఒకటి కనుక అయ్యి ఉంటే, మిగతా అంతా సక్రమంగా ఉంటే, బాడీ దాన్ని యాక్సెప్ట్ చేసుకొని అసిమిలేట్ చేసుకునే పరిస్థితిలో ఉంటే ఆబ్వియస్గా మునక్కాడలు పనిచేస్తాయి. ఓకే. బట్ అందుకే మనం ఏం చేస్తామంటే కారణం ఏదైనా అయ్యొచ్చు, ఈ కిట్ ఏదైతే ఇస్తున్నామో ఈ కిట్ ద్వారా విటమిన్ డెఫిషియన్సీ కానీ, బ్లడ్ ఫ్లో ప్రాబ్లం కానీ, లేదా నర్వ్ వీక్నెస్ కానీ,